నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు హిస్టరీ ఉంది. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి అంశే ఈ తారక రాముడు. నందమూరి అనే బ్రాండ్కి తారక్ ఒక ఐకాన్. మాస్లో తిరుగులేని ప్రభంజనం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి లేనంత మాస్ ఇమేజ్ ఆయన సొంతం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోలుగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. కానీ తన స్వశక్తితో ఎదిగి కష్టంతో స్టార్డమ్ని సంపాదించుకొని ఆ తర్వాత వారసుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స్టార్గా చలామణి అవ్వబట్టి ఇప్పటికి సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ సందర్భంగా తారక్పై ఓ లుక్కేద్దాం. నెత్తి మీద 100 టన్నుల బరువు పెట్టి పరిగెత్తమంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి రేస్నే మొదలుపెట్టాడు ఎన్టీఆర్. తనలో ఎంత టాలెంట్ ఉన్నా తన నెత్తిపైన తాత ఎన్టీఆర్ అనే కిరీటం ఉంది. అలాంటి ఒక బరువైన బాధ్యత అనే కిరీటాన్ని మోసాడు ఎన్టీఆర్. తాత పేరు తాత ఊరు ఉంటే సరిపోతుందా? సంథింగ్ ఇంకేదో కావాలి జనాలకి. అది ఎన్టీఆర్ ఇవ్వగలడా? ఆడియన్స్ని మెప్పించగలడా? స్టార్గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో పాతుకుపోగలడా? లేదంటే చివరి వరకు ఎన్టీఆర్ మనవడిగానే మిగిలిపోతాడా? ఎన్టీఆర్ తొలి సినిమా టైంలో వినిపించిన అనేక ప్రశ్నలు ఇవి. నిన్ను చూడాలనే సినిమాతో ఎన్టీఆర్ మొదటిసారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. లావుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ముఖంలో గ్లో లేదనే విమర్శలు వినిపించాయి. అంటే తన నటన ఆహార్యం ఆడియన్స్ని పెద్దగా మెప్పించలేదు. హీరో అంటే ఫిట్గా ఉండాలి అనే బేసిక్ రూల్ని కూడా ఎన్టీఆర్ దాటలేకపోయాడు. ఇదే సినిమాలో ఇంకెవరైనా కొత్త హీరో ఉండుంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని హీరో ఉండుంటే జనాల తీర్పు వేరేలా ఉండేది. ఫస్ట్ సినిమానే కదా, చాలా బాగా చేశాడు, నిదానంగా నేర్చుకుంటాలే అని లైట్ తీసుకునేవాళ్ళు. కానీ అక్కడ ఉండేది ఎవరు? ఎన్టీఆర్ మనవడు. చిన్న చిన్న విషయాలే భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. ప్రతి ఒక్కరి కన్ను చాలా నిశ్చితంగా గమనిస్తుంది. అందుకే ఎన్టీఆర్ని ఏకి పరేశారు. ఇంకొకడైతే ఆ విమర్శలకే భయపడి ఇండస్ట్రీ నుంచి పారిపోయేవాడు. కానీ అక్కడ ఉండేది ఎవరు? ఎన్టీఆర్. అందుకనే ఆ విమర్శలకి ఎదురొడ్డి నిలబడ్డాడు. ప్రతి ఒక్క విమర్శని ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆ తెగింపు, ఆ ధైర్యం, ఆ మొండితనం, పడిన చోటే లేవాలి, ఓడిన చోటే గెలవాలి అనే పంతం ఉన్నవాడు కాబట్టే ఓటమిని అనుభవాలుగా మార్చుకొని కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. కట్ చేస్తే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మళ్ళీ వచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ఎన్టీఆర్ హీరో, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. కానీ పేరు మాత్రం రాఘవేంద్రరావు కొట్టేశాడు. డ్యాన్సులు అద్దరగొట్టాడు. డైలాగ్ డెలివరీలో చాలా చేంజ్ కనిపించింది. మొదటి సినిమాతో పోల్చి చూస్తే ఇందులో మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. అయినా సరే పేరు రాలేదు. ఆ తర్వాత సుబ్బు సినిమాతో వచ్చాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఏదో అదృష్టం కొద్దీ సోసోగా ఆడింది. వాడికంత సీన్ లేదు, వాడు హీరో మెటీరియల్ కాదు అని నోర్లు లేచాయి. అంటే హీరోగా ఎన్టీఆర్ సెట్ అవ్వడు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయితే ఆ లేచిన నోర్లని మూయించడానికి ఎన్టీఆర్కి ఎంతో టైం పట్టలేదు. 2002లో ఆది సినిమాతో వచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, నిన్ను చూడాలని. ఈ సినిమాల్లో చూసిన ఎన్టీఆర్ఏనా లేదంటే ఇలాంటి వాడే ఇంకెవడైనా ఉన్నాడా అనిపించేంత మార్పు తనలో. కొంతమంది తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. యాక్టింగ్, డైలాగ్ డిక్షన్, యాక్షన్, డ్యాన్స్, వాట్ నాట్ అన్నింటిలోనూ ఇరగదీశాడు. అమ్మ తోడంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు. మాస్లో ఆ సినిమాతో ఒక బలమైన పునాది వేసుకున్నాడు. ఆది వేసిన పునాదిపైనే సింహాద్రి సినిమాతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మాస్ హీరో, స్టార్ హీరో పుట్టుకొచ్చాడు. 19 ఏళ్లకే బాక్సాఫీస్ రికార్డుల బెండు తీసి అందరిలో ఒక్కడిగా కాకుండా అందరికీ ఒక్కడై కూర్చున్నాడు. ఇటు నందమూరి ఫ్యాన్సే కాకుండా కొత్తగా అశేషమైన అభిమానులు ఏర్పడ్డారు, తనని ఓన్ చేసుకున్నారు. అంతవరకు వీడు పిల్లోడు బుడ్డోడు అనుకున్న వాళ్ళంతా వీడు బుడ్డోడు కాదురా బుల్డోజర్ అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రవాల సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా ఆడియో ఫంక్షన్ ఒక సెన్సేషన్. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చిన అభిమానులను చూసి చాలామందికి ప్యాంట్లు తడిసిపోయాయి. ఆ ఒక్క సినిమా కనుక హిట్ అయి ఉంటే ఈ రోజున ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా ఉండేవాడు కాదు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇక జీవితానికి అర్థమేముంది? నూనూగు మీసాల వయసులో వచ్చిన స్టార్డమ్ తనని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ స్టార్డమ్ని క్యాచ్ చేసుకోలేక తడబడ్డాడు, పడ్డాడు, వరుస ఫ్లాప్స్ వెంటాడాయి. అయితే ఇక లేచే అవకాశమే లేదనుకున్నారు. కానీ అక్కడ ఉండేది ఎవరు? ఎన్టీఆర్. అంత ఈజీగా ఎలా విడిచిపెడతాడు? అందుకే మళ్ళీ లైన్లో పడ్డాడు. ఇక టెంపర్ మూవీ నుండి ఎన్టీఆర్ లుక్కే కాదు, తను కథలు ఎంచుకునే విధానం కూడా మారింది. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ 2.0తో దర్శనమిచ్చాడు.
బ్యాక్ టు బ్యాక్ విజయాలతో విజయ డంకా మోగించాడు. RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీసులో అడుగుపెట్టాడు. ఆ వెంటనే మళ్ళీ దేవర సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు వార్ 2 సినిమాతో ఏకంగా బాలీవుడ్లోనే అడుగుపెట్టబోతున్నాడు. ఇదే కాదు, వరుసగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్తో క్రేజీ కాంబినేషన్స్ని సెట్ చేసుకున్నాడు. ఇక తన నుంచి రాబోయే సినిమాలు పాన్ ఇండియన్ లెవెల్లో ఖచ్చితంగా చరిత్రను తిరగరాయడం ఖాయం. మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూ పడుతూ లేస్తూ ఈ రోజున ఒక స్టార్ హీరోగా నిలబడ్డాడు. దిగ్విజయంగా 25 ఏళ్ల కెరియర్ని పూర్తి చేసుకొని మరో 25 ఏళ్ల కెరియర్కి బాటలు వేసుకున్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. అందుకని ఆ నందమూరి టైగర్కి మన తరపున కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి మరో మంచి టాపిక్ని తీసుకొస్తాను. అంతవరకు సెలవు.